సంపాదకత్వంలో ఈ పుస్తకం వచ్చింది. అరుంధతి రాయ్కి సంఘీభావంగా కవిత్వం రాయవలసిన ప్రత్యేక సందర్భం వచ్చిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 10న కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం 2 పార్టీల మద్దతుతో ఏర్పడుతుంది కాబట్టి చాలా ఇంతకు ముందులాగా దురుసుగా ఉండదు, చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది మళ్ళీ అని చాలామంది అమాయకంగా నమ్మారు. జూన్ 10న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 14న సరిగ్గా 4 రోజులకు అరుంధతి రాయ్ మీద 14 సంవత్సరాల కింది ఉపన్యాసానికి యూఏపీఏ కేసు పెడుతున్నాము, కేసు ముందరికి సాగిస్తున్నాము అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే మరెవరో కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఆయన గుజరాత్లో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఒక 20 సంవత్సరాలు ఉండి ఆ 20 సంవత్సరాల్లోనే అక్కడ నర్మదా బచావ్ ఆందోళన జరుపుతున్న ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన చిన్నపాటి ఎన్జిఓ పెట్టి ఆ ఎన్జిఓ మీద మేధా పట్కర్ ఒక కరపత్రం వేస్తే ఆ కరపత్రానికి గాను మేధా పట్కర్కి ఇప్పుడు శిక్ష వేయించిన వాడు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ చేసిన కుట్ర. అరుంధతి రాయ్ మీద మళ్ళీ యూఏపీఏ కేసు లేవనెత్తడం అని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అరుంధతి రాయ్ మీద ఇంత కోపం వాళ్ళకి? అరుంధతి రాయ్ ఒక 25 ఏళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఉంది. 25 కన్నా ఎక్కువనే. 1997లో ఆమెకు గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు బుక్కర్ ప్రైజ్ వచ్చింది. సరే, ఆ నవల ఎటువంటిదైనా ఆ నవల మీద చాలా వాదోపవాదాలు, బుక్కర్ ప్రైజ్ మీద వాదోపవాదాలు జరిగాయి. కానీ ఆ నవల వచ్చిన ఏడాది తర్వాత వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్లో అణుపరీక్ష జరిపింది. ఆ అణుపరీక్షకు వ్యతిరేకంగా ఆమె ఊహలు అంతమయ్యే వేళ అని ఒక వ్యాసం రాసింది. నిజంగా కవులు, సృజనకర్తలు, రచయితలు ఆలోచించవలసిన సందర్భం అది. ఊహలు అంతమైతే ఇంకా మనిషికే ఉంటుంది, కవికే ఉంటుంది, రచయితకే ఉంటుంది. కానీ ఒక అణుబాంబు ఊహలను అంతం చేస్తుంది అని ఆమె 98లో ఆ వ్యాసం దగ్గర నుంచి 2వ నవల ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ కానీ, ఆజాదీ అనే వ్యాస సంకలనం కానీ, పార్లమెంటు మీద దాడి అనబడేది నిజంగా దాడి కాదు, భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర అని రాసిన పుస్తకం కానీ, డిసెంబర్ 13 ఆ పుస్తకం పేరు. అటువంటి అనేక పుస్తకాలు, అనేక వ్యాసాలు. వాటన్నిటికీ మించి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళకి చాలామందికి సన్నిహితమైంది ఆమె దండకారణ్యంలోకి వెళ్ళి దండకారణ్యంలో దళాలతో పాటు కొన్ని రోజులు కలిసి నడిచి వాకింగ్ విత్ కామ్రేడ్స్ అనే పుస్తకం రాసింది. కనుక అరుంధతి రాయ్ సరే మనకు ఈ దేశ ప్రజలకు చాలా సన్నిహితం. అంత మాత్రమే కాదు, కనీసం 100 దేశాల్లో ఆమె ఉపన్యాసం ఇచ్చింది. ఆమె పుస్తకాలు, ఆమె నవల కానీ, ఆమె వ్యాస సంకలనాలు కానీ కొన్ని డజన్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇంత ప్రఖ్యాతమైన రచయిత్రిని 14 ఏళ్ల కింద మాట్లాడిన మాటల కోసం ఒక కేసులో పెట్టడం, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. నిజంగానే మనం కొంత దాన్ని దమననీతి, దుర్మార్గం, అక్రమం అంటున్నాం. కానీ ఆమె హాస్యాస్పదమని అన్నది. ఆమెకు వెంటనే నేను ఈ కేసు యూఏపీఏ అంటున్నారు కదా, ఎట్లా ఉన్నావు అని నేను మెసేజ్ పెడితే, మెయిల్ పెడితే దిస్ ఈజ్ రిడిక్యులస్ అని జవాబు రాస్తున్నారు. నిజంగానే హాస్యాస్పదం. మాటలే దేశద్రోహం కావడం హాస్యాస్పదం. కానీ ఈ దేశంలో చాలా దుర్మార్గంగా మాటలను దేశద్రోహంగా చెప్పే ఒక చట్టం యూఏపీఏ అనే చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఆ చట్టం టెర్రరిజం అంటే, తీవ్రవాదం అంటే, దేశద్రోహం అంటే, రాజద్రోహం అంటే దాన్నే ఇప్పుడు ఐపీసీని మార్చి భారతీయ న్యాయ సంహితలో కూడా భాగం చేశారు. ఇప్పుడు యూఏపీఏ అనక్కర్లేదు, బిఎన్ఎస్ కింద కూడా అవే కేసు పెట్టవచ్చు. మాట, రాత, సైగ, ఎలక్ట్రానిక్ రిప్రజెంటేషన్ అని ఇన్ని రాసి
ఇవి కాకుండా ఏదైనా అని కూడా అన్నారు. అటువంటి చట్టం అంటే నువ్వు నిలబడితే తప్పు, నువ్వు కూర్చుంటే తప్పు, చెయ్యి ఊపితే తప్పు, మాట రాత గెస్చర్ సైన్ ఎలక్ట్రానిక్ అని అన్నీ అయిపోకుండా ఆర్ ఎనీ అదర్ మీన్స్ అవి ఇవాళ నేరం, దేశద్రోహం. ఈ దేశద్రోహాన్ని అరుంధతి రాయ్ మీద ఇప్పుడు కొత్తగా ఎందుకు లేవనెత్తవలసి వచ్చింది? ఆమె 30 ఏళ్ళుగా ఇవే రచనలు చేస్తుంది, ఇవే అభిప్రాయాలు చెప్తుంది కదా. ఇప్పుడు ప్రత్యేకమైన సందర్భం ఒకటి తెలుసుకోవాలి. కశ్మీర్ ఆ సందర్భం. కశ్మీర్లో 5 సంవత్సరాల కింద 370 అధికరణాన్ని రద్దు చేసి, ఆ అధికరణాన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసి, అక్కడి నుంచి అనేక మందిని అరెస్ట్ చేసి ఢిల్లీలోనూ ఇతర జైళ్లలోనూ పెట్టి కశ్మీర్లో శాంతి తెచ్చాము, కశ్మీర్ ప్రజలు దీన్ని ఆకాంక్షిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల్లో కశ్మీర్ లోయలో ఉన్న 3 స్థానాలకు పోటీ కూడా చేయలేదు. నువ్వు ఇంత గొప్ప పని చేసుంటే, ప్రపంచం అంతా చెప్పుకుంటున్న పని చేసుంటే పోయి అక్కడ నిలబడితే తెలిసేది కదా ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో. నిలబడలేదు. నిలబడకపోగా అక్కడ స్థానిక అభ్యర్థులు నిలబడ్డారు. స్థానిక అభ్యర్థుల్లో 370 అధికరణం రద్దును సమర్థించే అభ్యర్థులు ఉన్నారు, వ్యతిరేకించే అభ్యర్థులు ఉన్నారు. 3 స్థానాలకు 3 స్థానాలు 370 అధికరణం రద్దును వ్యతిరేకించే వాళ్ళు గెలిచారు, సమర్థించే వాళ్ళు గెలవలేదు. అది కూడా మాత్రమే కాదు, కశ్మీర్ మీద సంఘ్ పరివార కోపం రావడానికి అక్కడితో అయిపోలేదు. 3 స్థానాల్లో ఒక స్థానం ఉంది, బారాముల్లా. ఆ బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక అభ్యర్థి ఉన్నాడు. ఆయన పేరేదో కానీ ఆయన ఇంజనీర్ రషీద్ అంటారు, రషీదుల్ హక్ అని అట్లాంటిది ఏదో ఉంది. ఆయన కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవాడు. రిటైర్ అయ్యి రిజైన్ చేసి అసెంబ్లీకి నిలబడ్డాడు. 2 సార్లు గెలిచాడు. 2 సార్లు ప్రభుత్వం ఆయనను, అంటే అప్పటికే భారతీయ జనతా పార్టీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకమే, ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఆయన ఇప్పుడు 370 అధికరణం రద్దు కాగానే 2019లో ఆయన అరెస్ట్ చేశారు. 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు ఢిల్లీలో. ఆయనకు ఒక 17 ఏళ్ల కొడుకు, ఒక 14 ఏళ్ల కొడుకు. తండ్రి పేరు మీద వాళ్ళు నామినేషన్ వేశారు బారాముల్లా నియోజకవర్గానికి. పిల్లలు ఇద్దరే ప్రచారానికి తిరిగారు. పిల్లల దగ్గర డబ్బులు లేవు. తండ్రి కూడా పీడబ్ల్యూడీ రిజైన్ చేసి, పీడబ్ల్యూ ఉద్యోగం రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఏమి సంపాదించుకోలేదు. ఆయనకు మోటార్ సైకిల్, ఎవరైనా రోడ్డు మీద పోయే వాళ్ళ మోటార్ సైకిల్, ఎమ్మెల్యేగా ఉండగా మోటార్ సైకిల్ హైకింగ్ చేసేవాడనంటే లిఫ్ట్ ఇమ్మని అడిగి ఎక్కిపోయేవాడని పేరు ఆయనకు. ప్రతి ఆందోళనలోనూ ముందర ఉండేవాడు. ఆయన కొడుకులిద్దరూ ప్రచారంలోకి దిగితే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ఇవి మనం కాదు, గోడీ మీడియా రాసింది. విమర్శకులు చెప్పడం లేదు, ఆయన తరపు వాళ్ళు చెప్పడం లేదు. గోడీ మీడియానే అక్కడికి పోయి కశ్మీర్ ప్రచారం చూడడానికి పోతే ప్రజలు వాళ్ళ వాహనాలు వాళ్ళు తీసుకొని వస్తున్నారు, ప్రజలు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు పోసుకుంటున్నారు. అభ్యర్థి దగ్గర, అభ్యర్థి కొడుకుల దగ్గర, అభ్యర్థి ఎట్లా లేడు, అభ్యర్థి జైల్లో ఉన్నాడు 5 ఏళ్లుగా, అభ్యర్థి కొడుకుల దగ్గర డబ్బులు ఇవ్వడానికి కూడా లేవు. కానీ ఆయన ప్రచారమే విపరీతంగా జరుగుతున్నది. ఆయనకు పోటీ ఉన్న అభ్యర్థి ఎవరో తెలిసిన? ఒమర్ అబ్దుల్లా, ఒకప్పటి ముఖ్యమంత్రి. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి, ఆయన తాత షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి. 3 తరాల ముఖ్యమంత్రులు చేసిన ఒక అభ్యర్థి ఎదురుగడిలో పడితే ఇంజనీర్ రషీద్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. జైల్లో ఉంది. సంఘ్ పరివారకు అరికాలు మంట నెత్తికెక్కిందంటారే. కశ్మీర్ మీద మేము ఇంత చేస్తూ ఉంటే 3 సీట్లకు 3 సీట్లు మా వ్యతిరేకులు గెలుస్తారా? మేము జైల్లో పెట్టినవాడు, 5 ఏళ్లుగా జైల్లో పెట్టినవాడు గెలుస్తాడా? ప్రజలు తమంతట తామే, పైగా ఎటువంటిది మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి. నా వరకు నేను ఎన్నికల బహిష్కరణను కోరేవాడిని. కశ్మీర్ 50 ఏళ్లుగా అనేక సార్లు ఎన్నికల బహిష్కరణ చేసింది. 1988 నుంచి మొదలుపెట్టి ఏ ఎన్నికలను 3% 5% మించి ఓట్లు పడలేదు. 3% ఓట్లు పడ్డ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అటువంటి చోట ఈసారి బీజేపీకి బుద్ధి చెప్పాలి అని 80% ఓటింగ్ జరిగింది.
ఇది బీజేపీ కోపం. అందువల్ల కాశ్మీర్ మీద తీసుకోవడానికి లేదు. రషీద్ కనీసం వచ్చి పార్లమెంటరీ ప్రమాణ స్వీకారం చేయాలి కదా, బెయిల్ ఇవ్వలేదు. నిన్న 2 గంటల పెరోల్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయిన తర్వాత నిన్న ముగిసిపోయాయి. ఇవాళ ఆయనకు 2 గంటలు వచ్చి ఎవరూ లేని సభలో ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ జరుగుపోవాలి. ఇంత కోపాన్ని, ఇంత కచ్చెను కశ్మీర్ మీద ప్రకటిస్తూ కశ్మీర్కు బయట మద్దతు ఇచ్చేవాళ్ళ మీద కూడా ఇంతే శిక్ష వేయాలి. వేస్తే కానీ కశ్మీర్ పట్ల అనుకూలంగా ఉంటే ఈ శిక్ష వేస్తాము అని చెప్పినట్టు కాదు అని తవ్వి తీశారు. 2010లో కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, మన దగ్గర కూడా తెలుసు చాలామందికి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ. ఆ కమిటీ ఆజాదీ ఓన్లీ వే అని ఢిల్లీలో ఒక సభ పెట్టింది. ఆ సభలో హురియత్ నాయకులు గిలానీ దగ్గర నుంచి చనిపోయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సయ్యద్ అలీ షా జిలానీ, అరుంధతి రాయ్, వీవి చాలామంది స్పీకర్స్ ఉన్నారు, చాలామంది మాట్లాడారు. అది జరగగానే వెంటనే అక్కడ మాట్లాడిన 5-6 ఉంటే 4 మీద కేసు పెట్టారు. షౌకత్ హుసేన్ అని కాశ్మీర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన, అరుంధతి రాయ్, చనిపోయిన 2 గిలానీలు, హురియత్ గిలానీ, ప్రొఫెసర్ గిలానీ, ఈ 4 మీద కేసు పెట్టారు. ఈ కేసు మామూలుగా ఐపీసీ సెక్షన్ల కింద పెట్టారు. ఐపీసీ సెక్షన్లు దానికి తర్వాత యూఏపీఏ కూడా చేర్చారు. ఐపీసీ సెక్షన్లను 2010 కేసు 2023 అక్టోబర్ దాకా ఎవరూ ముట్టుకోలేదు, 13 సంవత్సరాల పాటు. అక్టోబర్లో ఈ లెఫ్టినెంట్ గవర్నరే ఐపీసీ సెక్షన్లకు శాంక్షన్ ఇచ్చాడు. శాంక్షన్ ఇవ్వగానే చాలామంది లీగల్ పండిట్స్ చెప్పారు, ఆ సెక్షన్లు మామూలుగా చట్టంలో ఏముంటుందంటే ఒక సెక్షన్కి 3 ఏళ్ల శిక్ష, గరిష్ట శిక్ష అని ఉందనుకోండి. ఆ కేసు 3 ఏళ్ల లోపల విచారణ జరగాలి. 13 ఏళ్ల తర్వాత నువ్వు అది తవ్వి తీసావు, అది పనికిరాదు అన్నారు. అక్టోబర్లో ఆ ఇచ్చిన శాంక్షన్ కూడా రద్దయిపోయింది. ఏం చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కాశ్మీర్ ఫలితాలు ఇట్లా వచ్చాయి. కాశ్మీర్కు బుద్ధి చెప్పాలంటే మళ్ళీ ఈ కేసు తవ్వి తీయాలి అని ఆమె మీద కేసు పెట్టారు. ఇది మాటలే దేశద్రోహమైన. ఆమె ఉపన్యాసం ఇచ్చింది, ఆజాదీ ఓన్లీ వే అని చెప్పింది. ఆజాదీ ఓన్లీ వే అని అనేక మంది అంటున్నారు. ఇవాళ నేను అంటున్నాను, అనేక మంది రాశారు. ఆజాదీ ఓన్లీ వే అన్నంత మాత్రాన మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది జాతులకు విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి అని కోరేవాళ్ళు. మనం తప్పకుండా కాశ్మీరీ జాతి స్వయం నిర్ణయాధికార ఆకాంక్షలు విడిపోయే హక్కుతో సహా గుర్తిస్తాం. నిజానికి ఇలా గుర్తించే మార్క్సిస్టుల కన్నా భిన్నమైన అరుంధతి రాయ్ కూడా కాశ్మీరీ ప్రజల ఆకాంక్షను గుర్తించి, కాశ్మీరీ ప్రజల మీద సాగుతున్న దమనకాండను గుర్తించి ఆమె కూడా నినాదం ఇచ్చింది, ఆ ఉపన్యాసం ఇచ్చింది. ఆ ఉపన్యాసాన్ని ఇవాళ తవ్వి తీశారు. మామూలుగా ఇది జరగగానే సరే, ఆపరేషన్ కగారుకు లేదా ఆదివాసుల మీద జరుగుతున్న దాడులకు, దళితుల మీద జరుగుతున్న దాడులకు ఎట్లా వెంటనే ప్రతిస్పందన వస్తుందో అరుంధతి రాయ్ మీద దమనకాండకు కూడా, దమనకాండ ప్రయత్నానికి కూడా అంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక నిరసన వచ్చింది. ఒక అంతర్జాతీయ రచయితల సమాఖ్య ఇప్పుడు ఆమెకు ఒక అవార్డు ఇచ్చింది, ఇట్లా నిలబడినందుకు అని. తెలుగు కవులు రైజింగ్ టు ద అకేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఒక నుడికారం. సందర్భం వచ్చినప్పుడు లేచి నిలబడాలి. 15 మంది కవులు ఇక్కడ లేచి నిలబడ్డారు. మేము అరుంధతి రాయ్తో పాటు ఉన్నాము, అరుంధతి రాయ్ను సమర్థిస్తున్నాము, అరుంధతి రాయ్ మీద ఈ శిక్ష, ఈ కేసు జరగకూడదు అని. ఒక్క కవిత మాత్రం చదివి వినిపించి ముగిస్తాను. అరుంధతి ఇంతకుముందే నేను చెప్పినట్టు ఆమె ఈ కేసు యూఏపీఏ వస్తుందంటే, యూఏపీఏ అంటే వెంటనే అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశం లేదు. మీ అందరికీ తెలుసు, భీమా కోరేగాం యూఏపీఏ కేసు 6 సంవత్సరాలుగా బెయిల్ రాకుండా చాలామంది జైలులో ఉన్నారు. 6 సంవత్సరాలు మాత్రమే కాదు, యూఏపీఏ పెడితే 17 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉండి విచారణంతా జరిగి నిర్దోషిగా కొట్టివేసిన రషీద్ ఉన్నాడు. అటువంటి అనేక మంది ఉన్నారు. 17 సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉంది. అరుంధతి రాయ్కి అటువంటిది జరిగిన సందర్భంలో మనం అయ్యో అయ్యో అని బాధపడుతున్నాం, కానీ ఆమె నవ్వేసింది, ఇది హాస్యాస్పదం అని. అందుకే ఇక్కడ కవి రాస్తున్నాడు, అరుంధతి
నువ్వు అలా నవ్వుతూనే ఉండాలి. నవ్వుతూనే ఉండు అరుంధతి, అలా నవ్వుతూనే ఉండు. నీ నవ్వులో కాశ్మీరీ పిల్లలకు అమ్మల జాడ దొరకాలి. నీ నవ్వులో కాశ్మీరీ పిల్లలకు అమ్మల జాడ దొరకాలి. నీ నవ్వులో పాలస్తీనా తల్లులకు పాలబుగ్గల బిడ్డలు దొరకాలి. నవ్వుతూనే ఉండు అరుంధతి, అలా నవ్వుతూనే ఉండు. నీ నవ్వులోంచి ఆదివాసీ విల్లంబులు నియంతల మీదికి దూసుకురావాలి. రోజా పువ్వులు అమరుల మీదికి జలపాతంలా జారిపడాలి. నీ నవ్వు ధిక్కారం, నీ నవ్వు ధిక్కారం, నీ నవ్వు వాగ్దానం, నీ నవ్వు విప్లవాత్మకం. నవ్వుతూనే ఉండు, స్తూపాలకు రంగులు వేసుకునే స్వేచ్ఛ దొరికే వరకు. నవ్వుతూనే ఉండు, కశ్మీర్లో తూటాల చప్పుడు ఆగే వరకు. నవ్వుతూనే ఉండు, నియంతలు బూడిదయ్యే వరకు. అరుంధతి, నువ్వలా నవ్వుతూనే ఉండాలి. నీ అందమైన ఊపిరిని రెట్టింపు చేస్తూనే ఉండాలి. ఆదివాసులందరికీ ఎప్పటిలాగే పంచుతూనే ఉండాలి. కృతజ్ఞతలు. ఇప్పుడు అరుణతార మే జూన్ సంచి కలిపి కథల బండిగా వచ్చింది. ఈ